ఆలోచించండి. సివి ఆనంద్ గారు చూడండి, మీ పోలీస్ యూనిఫామ్ ఏ రకంగా దౌర్జన్యం చేస్తుంది. ఒక ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వినయన్న कपूर सरपंच गिराले कोडंगल गिरता आड़ गिरता మేమేమంటున్నాం, ఎవరి గురించి వచ్చే తెలంగాణ, ఎందుకు గురించి వచ్చే తెలంగాణ, ఎందుకు తెచ్చారు బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ గొంతులు ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇయ్యారు ఉద్యోగాలు అడిగితే ఎన్ని దాకా చచ్చిపోమని ఎందుకు అంటారు? మీరు కన్నరా, మీరు పెంచినరా, మీరు ఏం చేసినారు? ఆ పిల్లల్ని మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే బాయిలు దిక్కు చచ్చిపోమంటారా? రైతులు కరువు వస్తున్నది అయ్యా అంటే మీరు రక్తం చల్లుమంటారా? మీరు కొవ్వు చల్లుకోమంటారా? ఇదా ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష, ఇదే అడుగుతున్నాం. కాబట్టి చెప్తున్నాం, ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటది. మీరు అనుకుంటారచ్చు అబద్ధాల వాగ్దానాలతో గద్దెనెక్కిరని. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్తోనే పతనం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారు, రండి కూసుందాం. అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం. మేమేమంటున్నాం, ప్రశ్నించాం. పేద పిల్లలకు ఫీజులు లేవు. ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్లు అప్పు చేసిండు, 12,50,000 కోట్లు అప్పు అయింది. రోజుకు ఒక్క మిగిలిన భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకోవాలా? ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎండ్రిని దాగమంటావా? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాటలేనా? ఎండ్రిని దాగి సాగమంటాడు ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా. ఆ ప్రజలు, ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగినరు గెలిపించిన దానికి ఎండ్రిని దాగమంటావా? గెలిపించిన దానికి బాయిల దూకమంటావా? రైతులే కదా నిన్ను గెలిపించింది నీ మోసపు వాగ్దానాలకు. రైతులని రక్తం చల్లుతుంటావా? రైతులు కన్నీళ్లతో నేడుతున్నారు. పంటలు ఎండిపోయినాయి, నాట్లు వేయక మొత్తం అన్ని రకాలుగా సమస్యలు. రైతులకు ఈ రకంగా మాట్లాడు, రక్తం చల్లుతా, కొవ్వు చల్లుతా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే రాజ్యాంగ భాషన ఎందుకు అడగదు మీడియా? ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? అవినీతి వల్ల వచ్చింది. రెండోది, మేమేమంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి అడిగేటి. తులం అడిగేటి ఉన్నది,